ప్రాణనాయుడు సీజన్ 2 రివ్యూ వెంకటేష్ యొక్క రాణనాయుడు తిరిగి వచ్చాడు. ప్రాణనాయుడు సీజన్ 2 వెంకటేష్ గారి రాణనాయుడు క్యారెక్టర్తో ఓటీటీలోకి తిరిగి వచ్చింది. ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మిశ్రమ ప్రతిస్పందనలు పొందింది. ఇప్పుడు సీజన్ 2లో అడల్ట్ కంటెంట్ తగ్గించి కథను మరింత ఎంగేజింగ్గా మార్చారు. ఈ సీజన్ ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సిరీస్ కథ సంగ్రహంలో రాణనాయుడు వెంకటేష్ ఒక ముంబైలోని సెలబ్రిటీ ఫిక్సర్. ఈ సీజన్లో అతను తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ను ఫిక్స్ చేసుకుంటాడు. పాత శత్రువులతో మళ్లీ ఘర్షణలో పడతాడు. కొత్త మిడ్ గేమ్స్ యాక్షన్ సీక్వెన్స్లతో ప్రేక్షకులను హుక్ చేస్తాడు. సిరీస్ యొక్క బలమైన అంశాలు పాజిటివ్స్. వెంకటేష్ యొక్క శక్తివంతమైన నటన. రాణనాయుడు పాత్ర వెంకటేష్కు పర్ఫెక్ట్ ఫిట్. అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పనిచేశాడు. 2. మొదటి ఎపిసోడ్లు ఎంగేజింగ్గా ఉండటం. ఎపిసోడ్ 1, 2 ఫాస్ట్ పేస్డ్, యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాయి. ఇంటెన్స్ డ్రామా ట్విస్ట్స్ ప్రేక్షకులను హుక్ చేస్తాయి. 3. అడల్ట్ కంటెంట్ తగ్గించడం. సీజన్ 1లో ఎక్కువగా ఉన్న సెక్సువల్ సీన్స్ బూతులు ఇప్పుడు తగ్గించారు. ఇది ఫ్యామిలీ వీకర్లకు మరింత సుతార్థంగా మారింది. 4. కొన్ని మంచి మిడ్ గేమ్స్ యాక్షన్ సీన్స్. జఫా క్యారెక్టర్ అభిషేక్ ఎమోషనల్ ఇంపాక్ట్ను కలిగించాడు. యాక్షన్ సీక్వెన్స్లు డీసెంట్గా ఉన్నాయి. సీజన్ 1 కంటే మెరుగ్గా. సిరీస్ యొక్క బలహీనతలు నెగటివ్స్. 1. కథలో స్థిరత్వం లేకపోవడం. మొదటి ఎపిసోడ్లు బాగున్నాయి, కాని 3వ ఎపిసోడ్ తర్వాత కథ డ్రాగ్ అవుతుంది. 40% మంచి కంటెంట్, 60% ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి. 2. వెంకటేష్ క్యారెక్టర్కు లోతు లేకపోవడం. రాణనాయుడు పాత్ర ఎంటర్టైనింగ్గా ఉంది, కాని ఎమోషనల్ డెప్త్ లేదు. వెంకటేష్ మామ పాత్ర నాగా ఎక్కువగా ఉపయోగించబడలేదు. 3. యాక్షన్ సీన్స్ ఫ్లాట్గా ఉండటం. యాక్షన్ సీన్స్లు థ్రిల్లింగ్గా లేవు, కేవలం డీసెంట్గా మాత్రమే ఉన్నాయి. బీజీఎం కూడా సోసోగా ఉంది, హై ఇంపాక్ట్ లేదు. 4. ఎమోషనల్ కనెక్ట్ కాకపోవడం. ఫ్యామిలీ ఎమోషన్స్ బలహీనంగా ఉన్నాయి. రాణనాయుడు ఫ్యామిలీ మధ్య బంధం ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయింది. ఫైనల్ వెర్డిక్ట్ చూడాలా లేదా? అంశం రేటింగ్ 5కు. నటన వెంకటేష్. కథ స్క్రీన్ ప్లే, యాక్షన్ డ్రామా, ఎమోషనల్ ఇంపాక్ట్ మొత్తం 3/5. కంటెంట్ ఉంది. డీప్ ఎమోషనల్ స్టోరీ కావాలనుకునేవారు. ముగింపు. ప్రాణనాయుడు సీజన్ 2 ఒక వాచబుల్ సిరీస్, కానీ స్పెషల్ అనిపించలేదు. వెంకటేష్ నటన కొన్ని ఇంటెన్స్ సీన్స్ దీన్ని చూడదగినదిగా మార్చాయి. కథలోని డ్రాగ్, ఎమోషనల్ లోపాలు దీని ప్రభావాన్ని తగ్గించాయి. మీరు ఈ సిరీస్ చూసారా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. Please do subscribe our channel for more genuine reviews.